యాక్చువల్లీ నాకు ఒక సర్ప్రైజ్ అన్నాను కదా. ఆ సర్ప్రైజ్ ఏమో నాకుంది, మీకందరికి ఇంకో సర్ప్రైజ్ ఉంది, అది కూడా చెప్తాను. పట్టుకోపోదామా? అక్వేరియంలో వేసుకోవచ్చు. నేనైతే గివ్ అవే ఇద్దామని నేను డిసైడ్ అయిపోయాను. అది కూడా చిన్న గివ్ అవే అయితే అస్సలు కాదు, కొంచెం పెద్దదిగా చేయాలని అయితే నేను అనుకుంటున్నాను. బాగుంది కానీ దర్శనంకి వెళ్తున్నాం. మా విశ్వతను చూడండి, మా విశ్వకుటి. విష్ హాయ్. పొద్దున్నే నీళ్ళు పోసుకొని రెడీ అవుతున్నాను. నేను ఎత్తుకుంటా. వచ్చింది చూడు, 3 చక్రాల బండి. తిరిగి తిరిగి మామిడికాయ చెట్టు. అమ్మ పిల్ల చంపదాడ. పొద్దునే లేచినాం కదా. మా దర్శనం అయిపోయింది. దర్శనం అయితే చాలా బాగా అయింది. మేము ఇప్పుడు ఆది సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్తున్నాం. నెక్స్ట్ అక్కడ వీడియో తీసుకోవచ్చేమో, చూద్దాము. ఇక్కడైతే వీడియో ఓపెన్ చేస్తాను. యాక్చువల్లీ నాకు ఒక సర్ప్రైజ్ అన్నాను కదా. ఆ సర్ప్రైజ్ ఏమో నాకుంది, మీకందరికి ఇంకో సర్ప్రైజ్ ఉంది, అది కూడా చెప్తాను. ఆది సుబ్రహ్మణ్య దేవస్థానంకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడైతే దర్శనం అయిపోయింది మాది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది, చాలా అంటే చాలా. మేము ఎన్నిసార్లు వచ్చినా ఎప్పుడు ఇట్లా జరగలేదు దర్శనం, అంత బాగా జరిగింది. అక్కడ చూడు ఎంత పెద్దగా ఉంది టార్టాయిస్. యాక్చువల్లీ అంట ఇక్కడ నాగప్ప ఉంటుందంటారు ఈ ప్లేస్ లో. నాగప్ప కంపల్సరీ ఉంటుందంట ఇక్కడ. అది కనిపిస్తుందంట నార్మల్ గా చూస్తే. పోదాం, అయిపోయి వచ్చేస్తాం. అదే టెంపుల్. పుట్ట చూడు, పుట్ట. ఇది కొత్తగా పెట్టినా, ఉండిండలేదు అప్పుడు. ఏమైనా కోరికలు లైక్ అంటే మాక్సిమం ఇట్లా పెట్టేదే, మేము ఇల్లు కట్టాలి అని. మేము ఎప్పుడు కడతామో ఇల్లు తెలీదు. దేవుడు కరుణిస్తే. ఫిషెస్ చూడు, అడంతా ఫిషెసే. ఎన్ని ఫిషెస్ ఉన్నాయి చూడు, అదిగో ఫుల్. ఆ బ్లాక్ లో ఉండేవంతా పాచి అనుకున్నాను నేను, చేపలని తెలియదు. చూడు, పట్టుకోపోదామా? అక్వేరియంలో వేసుకోవచ్చు. మెయిన్ దర్శనం అయితే అయిపోయింది. ఆది సుబ్రహ్మణ్యం దర్శనం కూడా మేము చేసుకున్నాము. అండ్ నేను చెప్పాను కదా నాకు సర్ప్రైజ్ అని, అదేంటో నేను చూపిస్తాను. కొంచెం వాటర్ తాగేస్తాను. ఇంకా 8 o'clock ఇప్పుడు. లేదు, 8:30 అయింది. అప్పటికే తట్టుకోలేకపోతున్నాం, అంత ఉంది వేడి. సో చూపించేసినా. అసలు నేను మాటల్లో చెప్పలేను. నాకు ఇది వచ్చి కూడా 5 months అయ్యింది, కానీ నేను ఇక్కడికి వచ్చే అన్బాక్స్ చేయాలి అని అనుకోయింటిని. అది నాకు ఇప్పుడు కుదిరింది, అందుకే నేను అసలు ఓపెన్ కూడా చేయలేదు. నా ఏ వీడియోలో కూడా అట్లనే ఉంది చూడండి కవర్ది అంతా. అసలు నేను ఏమి తీయలేదు. నిజంగా మీ అందరి సపోర్ట్ లేకపోతే నేను ఇది అసలు నా వల్ల అయ్యేది కాదు. మనం ఇంకా ఇది సిల్వర్ ప్లే బటన్, నెక్స్ట్ అయినంత త్వరగా గోల్డ్ ప్లే బటన్ కూడా అన్బాక్స్ చేయాలి అని అనుకుంటున్నాను నేను. నాకు తెలిసి మీరు అది నన్ను చాలా రోజులు వెయిట్ చేపియారు, గోల్డ్ ప్లే బటన్ అన్బాక్స్ చేసేకి. మా మమ్మీ అన్బాక్స్ చేస్తారు. ఈడుంది మమ్మీ, ఇది కాదా? ఓకే ఓకే
ఉండప్ప ఉండప్ప నాకు తెలుసు నేను గోల్డ్ ప్లే బటన్ అన్బాక్స్ చేసేకి మీరు నన్ను చాలా రోజులు వెయిట్ చేపియారని. ఇప్పుడు మనం ఫస్ట్ సిల్వర్ ప్లే బటన్ అయితే అన్బాక్స్ చేసేద్దాం. నీళ్ళు తాపుకో. అవును, ఇది గుడి గుడి బ్యాక్ సైడ్ లో ఉన్నాం. గుడి లోపల కెమెరా అలో లేదు. ఎప్పుడు 1,00,000 సబ్స్క్రైబర్స్ ప్రియా ఒక 5 ప్రణీత్. నెలలు అయిందేమో కదా వచ్చి. ఇప్పుడు మనము 350K చూడండి, అసలు అనుకోలేదు నేను. గుళ్ళో ఉన్నాం. ఎగ్జాక్ట్ 350Kకే నేను వచ్చి ఇక్కడ అన్బాక్స్ చేస్తాను అని నాకు తెలియదు కూడా. ఎప్పటి నుంచో అనుకుంటుంటే యాక్చువల్లీ ఈ ఇయర్ అంతా వద్దు అని కూడా అనుకుంటుని, మరీ అది ఏవో తెలీదు, సడన్ గా అన్నీ అయిపోయాయి అలా. అనుకునే దాంట్లో ఏముంది, దేవుడు రాసి పెట్టింటాడు అని అంటారు కదా, ఎప్పుడు ఏం జరగాలి ఏమి అని. ఇదిగోండి, ఇప్పుడు నాకు ఇది వచ్చింది. నెక్స్ట్ ఇది కావాలి. మీరందరు ప్లీజ్ అయినంతా నన్ను సపోర్ట్ చేయండి. అండ్ నేను కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను, అది మీకు తెలుసు. మా గోల్డ్ ప్లే బటన్ నెక్స్ట్. అవును, మాటలు వస్తలేదు ప్రియాకి. హ్యాపీ. థ్యాంక్ యూ అంతే. నేను ఒక్క మాటలో చెప్పాలంటే థ్యాంక్ యూ. మీ అందరికీ థ్యాంక్ యూ. నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను నేను. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు యూట్యూబర్ ప్రియా ప్రణీత్ కదా, ప్రియా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు ఎంత బాగా మాట్లాడతారంటే, మీ వీడియోస్ చూస్తే మా సాడ్నెస్ పోతుంది, మేము నవ్వుకుంటాము, మీ మమ్మీ మిమ్మల్ని కొడతారు మాకు అది నచ్చుతుంది, వైఫ్ అండ్ హస్బెండ్ పంచెస్ మాకు నచ్చుతుంది. ప్రతి ఒక్కరు మీ ఇంటి అమ్మాయిలాగా నన్ను మాట్లాడిస్తున్నారు. నేను అది అసలు నేను అనుకోలేదు, ఇలా నేను ఒక యూట్యూబ్ ఓపెన్ చేస్తాను, ఇలా ఒక ఛానల్ పెడతాను, సపోర్ట్ చేస్తా. నన్ను మీరు ఇంత బాగా సపోర్ట్ చేస్తారండి. నా ఫ్యామిలీ కూడా నాకు ఎంత బాగా సపోర్ట్ చేస్తుంది అన్నారంటే ప్రతి ఒక్కరు. నేను అసలు అది మాటల్లో నేను అసలు చెప్పలేకపోతున్నాను, నా కళ్ళల్లో నుంచి నీళ్ళు ఆగట్లేదు అది. బట్ కానీ మనం ఏదే చేసినా దేవుడి అంటే మనం ఏం చేసినా కూడా మన అదృష్టం ఉండాలి అండ్ దేవుడి ఆశీర్వాదం కూడా ఉండాలి అని అంటారు కదా. నాకు అది ఉంది అని అనుకుంటున్నాను నేను. అది ఉంది కాబట్టి అయినంత త్వరలో జస్ట్ 1 monthలో నాకు 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. లాస్ట్ 5 months బిఫోర్. అది అంత ఈజీ కాదు, పెద్ద 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 ఇన్ఫ్లుయెన్సర్స్కే అది కుదురుతుంది. అలాంటిది నేను ఒక చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్ని స్టార్ట్ చేశాను నేను. అనుకోకుండా జస్ట్ 1 monthలో నాకు 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చి, నాకు ఈ సిల్వర్ ప్లే బటన్ వచ్చి, అండ్ ఈ సిల్వర్ ప్లే బటన్ అన్బాక్స్ చేయడానికి నేను 5 months వెయిట్ చేశాను. ఇక్కడే రావాలనుకున్నాను. ఎందుకంటే నేను సిల్వర్ ప్లే నేను సుబ్రహ్మణ్య స్వామిని నేను చాలా నమ్ముతాను. నాకు అది ఫస్ట్ నుంచి సుబ్రహ్మణ్య స్వామిని నేను ఎక్కువ నమ్ముతాను. అందుకే నాకు ఒకవేళ సిల్వర్ ప్లే బటన్ వస్తే నేను ఇక్కడికి వచ్చి అన్బాక్స్ చేయాలి అని అనుకోయింటిని. దేవుడు నాకు అది చేసి ఇచ్చాడు కాబట్టి నేను ఇక్కడే దీన్ని అన్బాక్స్ చేశాను. అండ్ అయినంత త్వరగా నాకు గోల్డ్ ప్లే బటన్ కూడా వచ్చి ఇంకొక 750 కాదు, ఇంకొక 650 ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ కావాలి. 650K సబ్స్క్రైబర్స్ నాకు ఇంకా కావాలి. నాకు ఈ హ్యాపీనెస్లో నేను ఏం మాట్లాడుతున్నానో ఏమో నాకు అసలు ఏమీ అర్థం అవ్వట్లేదు. చూసాం, అది దేవుడు రాసి పెట్టింటాడు నేను ఎప్పుడు రావాలి ఏమి అని కూడా. నా హ్యాపీనెస్కి అసలు హద్దు లేదని అంటారు కదా. మమ్మీ పట్టుకో, నిజంగా నువ్వు లేకపోతే యాక్చువల్లీ అది ఏమంటారంటే ఫస్ట్ సపోర్ట్ అయితే నేను ప్రతిసారి చెప్తాను మా హస్బెండ్ అని, అండ్ దాని తర్వాత అంటే మా మమ్మీ.
ఎందుకంటే మా మమ్మీ అది ఏ టైంలో నన్ను కాలుతో తన్నిందో తెలియదు కానీ ఆ వీడియోలో ఫుల్ వైరల్ అయిపోయింది వీడియో. సమ్వాట్ 4.5 crore పోయింది ఆ వీడియో వ్యూస్. ఆ వీడియోతో దెబ్బకి ఎక్కడ ఉండేదాన్ని ఎక్కడికో వెళ్ళిపోయాను నేను అన్నట్టు అయిపోయింది నాకు. నాకు ఇది చాలా పెద్ద విషయం. మీకు అందరికీ అంటే మాక్సిమం కొందరికి చిన్న విషయం, దీనికి కూడా వీళ్ళు ఇంతగా చెప్పాలా అని అనుకోవచ్చు. నాకు ఇది చాలా 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 పెద్ద విషయం ఇది. అమ్మ, మా ఆయన వీళ్ళిద్దరే దీనికి రీజన్. సో నా గ్రాటిట్యూడ్ అనేది వీళ్ళకి ఎప్పుడూ ఉంటుంది. అండ్ నా హోల్ ఫ్యామిలీ సపోర్ట్ నాకు. మా నాన్నకి పాపము, మా నాన్న తనకి మాట్లాడడం రాదు, అంటే మాట్లాడతారు నార్మల్గా మా లాంగ్వేజ్లో తను మాట్లాడేస్తాడు, కానీ వీడియో కోసం లేదు డాడీ డైలాగ్స్ నువ్వు ఇట్లనే చెప్పాలి అని అంటే ఆయనకు రాదు. ఒక్క టేక్ కాదు 10 takes తీసుకొని ట్రై చేస్తాడు. మా మమ్మీ అయితే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అయిపోయింది ఇప్పుడు. అంత లేదులే. మా మమ్మీ అయితే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అయిపోయింది. నా వీడియోలో అందరూ మాట్లాడేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా నేను నా కుట్టి పాప, నా విషు కుట్టిని కూడా యాడ్ చేస్తాను నేను. ఇంకా మా వదిన, మా అన్న, మా అత్తమ్మ, మా నానమ్మ అండ్ మా మావయ్య కూడా ఉన్నప్పుడు కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు అందరూ. అత్తమ్మ, అత్తమ్మ నా ప్లే బటన్ చూడండి అత్తమ్మ. మీరు కూడా యాక్చువల్లీ మా అత్తమ్మ రాలేదు, ఈసారి మా అత్తమ్మని కూడా తీసుకొస్తాం మేము. ఓకే, సో నా సర్ప్రైజ్ అయితే మీకు అందరికీ నేను చూపించేశాను. నన్ను ఇంతవరకు తీసుకొచ్చిన మీ అందరికీ కూడా నేను ఒక చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. అదేంటంటే మీరు అందరు నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఒక గివ్ అవే ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా అని. సో నేనైతే గివ్ అవే ఇద్దామని నేను డిసైడ్ అయిపోయాను. అది కూడా చిన్న గివ్ అవే అయితే అస్సలు కాదు, కొంచెం పెద్దదిగా చేయాలని అయితే నేను అనుకుంటున్నాను. నేను ఏం గివ్ అవే ఇస్తాను, ఇవ్వచ్చు అని మీరు ఏమైనా గెస్ట్ చేసేటట్టు ఉంటే నాకు కామెంట్ కూడా చేయండి ఏమి అని. అండ్ గివ్ అవేకి మీరు ఏం చేయాలి అని కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. దాని గురించి కూడా నేను ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. మీరైతే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నేను ఇక్కడ వీడియో అన్బాక్సింగ్ చేస్తుంటే అక్కడ చూడండి వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు. మా డాడీ అది చూడండి, నా కుట్టి పాప. నిజంగా బుజ్జి ఇడ్రా, బుజ్జి హాయ్ విశ్రుత్. నా లక్ అంతా నాకు మా విశ్రుతే. ఏమో చెప్తాను చూడు. ఓం ఇది ఇటు చూడు, అద్దం చూడు, అద్దం ఇటు చూడు, ఇటు ఓం రాస్తున్నారు చూడు చూడు. ఏ 1 2 చూడు 1 1 2 3 4 5 కదా. ఎవరిడా విషు కుట్టినా, విషు కుట్టినా. వా చమట చూడప్పవాడు. ఇట్లా పెట్టు, నేను ఇప్పిస్తాను రా బుజ్జి. వాడు మాకు వచ్చిన టైం మాకు అన్ని కలిసి వస్తున్నాయి అంతే. అండ్ ఇంకా ఇంకా మంచిగా మేము ఉండాలని అయితే నేను కూడా కోరుకుంటున్నాను. అదైతే మీ అందరి సపోర్ట్ వల్లనే అది కుదురుతుంది. నన్ను ఇప్పుడు ఎంత ప్రేమిస్తున్నారో తర్వాత కూడా అంతనే ప్రేమించండి, ఇంకా ఎక్కువగా ప్రేమించండి, ఎక్కువగా సపోర్ట్ చేయండి అంతే. సో ఇప్పటికైతే అన్బాక్సింగ్ చేయాలి అనే నేను ఇక్కడికి వచ్చాను, యూట్యూబ్ ప్లే బటన్ అన్బాక్స్ చేయాలి అని. అదైతే అయిపోయింది. ఇక్కడ మా దర్శనం కూడా అయిపోయింది. కుక్కే సుబ్రహ్మణ్యం స్వామిని నిజంగా నేను ఎన్నిసార్లు అంటే ఇక్కడికి వచ్చి దగ్గర దగ్గర ఒక 15 years దగ్గర అయింది మేము వచ్చి. అప్పటికి అంతగా తెలియలేదు నాకు దేవుణ్ణి, అంత చూసిండేది కూడా నాకు అప్పటికి అంతగా గుర్తులేదు. చాలా 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 బాగా జరిగింది దర్శనం అయితే. నాకు ఎప్పుడు ఇంత బాగా దర్శనం జరగలేదు. దేవుడి దగ్గర కూర్చొని అంతసేపు దేవుణ్ణి చూసి చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ ఆది సుబ్రహ్మణ్య స్వామి గుడిలో అయితే పుట్ట ఉంది అని వస్తాం ఒక 5 minutes. ఇక్కడ ఆది సుబ్రహ్మణ్య స్వామి గుడిలో పుట్ట ఉండేది అని కూడా నాకు తెలీదు. అప్పుడు అంటే నాకు అప్పుడు తెలియదు, కానీ ఈ రోజు ఇప్పుడు చూస్తుంటే నాకు ప్రతి ఒక్కటి అలా నా మెమొరీలో అలా క్యాప్చర్ అయిపోయినాయి ప్రతి ఒక్కటి. అంత బాగా జరిగింది దర్శనం అయితే. అంతే, నాకు నేను ఏం మాట్లాడుతున్నానో కూడా నాకు తెలియట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా నా సైడ్ నుంచి నేను చేసిన వీడియోస్ నుంచి ఏమైనా కొందరికి ఏదైనా నచ్చక ఉన్నా కూడా దానికి కూడా నేను సారీ అయితే చెప్తాను. అయినంత ప్రతి ఒక్కరికి ఇష్టం అయ్యేలాగే నేనైతే వీడియోస్ చేస్తున్నాను అండ్ చేస్తాను కూడా. అది నేనైతే మీకు ప్రామిస్ చేస్తాను అంతే.
సో గివ్ అవే గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానైతే చెప్పాను కదా, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి మీరు. నేనేం చాలా రోజులు కూడా వెయిట్ చేయను, అయినంత త్వరగానే నేను మీకు ఇన్ఫామ్ చేసేస్తాను గివ్ అవే ఏమి ఇస్తానని కూడా. సో మీకు గనక ఈ వీడియో మా దర్శనం అయిపోయింది, ఇంకా మేము బయలుదేరుతున్నాం, రిటర్న్ ఊరికైతే వెళ్తున్నాం మేము. మీకు గనక ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్స్ కూడా చేయండి. ఫాలో చేయండి. థ్యాంక్ యూ. ఓ వీడియో అన్బాక్సింగ్, మేము వీడియో ప్లే బటన్ అన్బాక్స్ చేసే లోపల పొయ్యి తాత మనోడు ఇద్దరు పొయ్యి నీళ్ళు ఆడి ఆ బట్టలు చూడు మనం ఏం గతి అయినాయి. పిల్లలు అంటే ఆటలు అంటే పిల్లలు. ప్లే బటన్ అన్బాక్స్ చేసేటప్పుడు జట్లా ఉండేది తెలిసి ఏం చేస్తున్నారు ఇద్దరు, నాకు అర్థం కాదు. కాకూడదని మేము దూరం నేను తీసుకో కదా బుజ్జి. తీసుకో, నీకోసం పూరి అడిగి ఇప్పించుకోండి. అట్లంతా చేయకూడదు, కొన్ని తినాలి. 1-1 టమాటా చూడు వాడికి నానిపోయినాడు. మామూలుగా లేదు వేడి, సెగ. ఎండ ఇంకా ఎండాకాలం ఇంకా స్టార్ట్. 9 నాని అట్లా చేయకూడదు బంగారి, 1-1 వాళ్ళు కొడతారు అబ్బు చేస్తారు నీకు ఇప్పుడు. అబ్బు చేస్తాను మాకు అందుకే అప్పుడు నువ్వు జల్దీ వేసుకో, నువ్వు ఒక గంట చేస్తావు ఇందా బిడ్డ కొన్ని నేర్పిగా ఎప్పుడు నేర్చుకుంటావు నువ్వు అంటావు. తినమా విన్నారా, మా అమ్మ వీడియోస్ లో కాదు నార్మల్ గా కూడా అట్లానే ఉంటుంది. అది అంటే కొందరు అనుకుంటారు కదా యాక్టింగ్ మరి ఇట్లా చేయాలి నాన్న, అది యాక్టింగ్ కాదు, మా అమ్మ ఒరిజినాలిటీ. అది ఎవరి దగ్గర ఉండదు, ఓన్లీ నా దగ్గర మాత్రమే. స్పెషల్ సోడా అది ఏంటంటే మడికే సోడా. అది మడికే అంటే ఈ పాట్, చిన్న పాట్. స్వీట్ బేడ, స్వీట్ వద్దు, నేను స్వీట్. మడికే సోడా వాళ్ళు చేసిస్తున్నారు, అయినా ఇప్పుడు అంత పెద్దది ఇస్తారా? కొండ నువ్వే తీసుకొని పోవచ్చు. కొండ నాకు ఇస్తారు, పంటారు మళ్ళీ ఈడే పెట్టాలి. దీంట్లో బొరుగులుగా మా విశ్వత్ బొరుగులు వేసుకున్నా పెట్టాలి. ಒಂದು ಸ್ಟ್ರಾ ತಗೊಂತೀನಿ ಬುಜ್ಜಿ, దాంట్లో తినే ఈ బిల్ల మడికే సోడా. అట్లా తాగవే, స్ట్రా తాగితే ఏమో. కారం స్వీట్ అది తెప్పించుకుంటావా? మార్కెట్ స్ట్రా కాదు నాని, ఇంకా నువ్వు టేస్ట్ బాగుంది. ఎల్లో అంటే ఎల్లో ఓకే. అమ్మా నా బంగారు ఎల్లో కలర్ అంటమ్మా. పచ్చిమిర్చి వేసారు దాంట్లో, పచ్చిమిర్చి. పచ్చిమిరపకాయ బాగుంది. బాగుంది కానీ ఘాట్. బ్రష్ చేసి ఏమి తిన్నా కూడా తినలేదు. కారం స్వీట్ వేస్తాను మడికే చూడ నైస్. డబ్బులు ఇస్తామా? బాగుంది కదా. ಅದೇ ಹಠ ಮಾಡ್ತಾನಲ್ಲ ನೋಡ್ರಿ ಸ್ಪೂನಲ್ಲಿ ತಿನ್ಬೇಕಂತ కరెక్ట్ ఉంది. ನಾನು ముదా ఎట్లా మధ్యాహ్నం పోయేది అట్లా ఎట్లా కానీ పోవచ్చు పదమ్మా. ఇట్లా కూడా పోవచ్చా? ఈడు చూస్తే మరి అవి కావాలి ఇవి కావాలి అంటాడు డాడీ.